గల్ఫ్ కంట్రీలో ఉన్నారు. వాళ్ళకేంటి దానికేంటిలే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు నిజంగా లైఫ్ అంటే వాళ్ళది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మీకో విషయం తెలుసా అండి? అసలు ఇక్కడి నుంచి మనం కదిలి ఇండియా వచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్‌ని గానీ, కుటుంబ సభ్యుల్ని గానీ కలుసుకొని వాళ్ళతో సంతోషంగా ఉండే వరకు కూడా నమ్మకం లేదమాట. ఎందుకు అంటే ఈ మాట అంటున్నాను. నిన్న ఒకాయన ఓనం సెలబ్రేషన్ గురించి అని చెప్పేసి దుబాయ్ నుంచి కేరళ వెళ్ళడానికని జర్నీ అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిన తర్వాత పాపం ఆయనకి అనుకోకుండా సడెన్‌గా హార్ట్ అటాక్ అయితే వచ్చిందన్నమాట. ఆయన ఏజ్ 40 ప్లస్ మాట. 48 ఐ థింక్ సో. సో, అంత చిన్న ఏజ్‌లో ఆయనకి హార్ట్ అటాక్ అయితే రావడం జరిగింది. నిజంగా అనుకుని ఉంటారు కదా! నా ఫ్యామిలీతో నేను ఎంజాయ్ చేయొచ్చు మంచిగా, హ్యాపీగా ఉండొచ్చు, కొన్ని రోజులు గడిపి రావచ్చు అని చెప్పేసి. సో, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే అనుకుని ఉంటారు. అబ్బాయి వస్తున్నాడు, లేదంటే మా వారు వస్తున్నారు, లేదంటే మా నాన్న వస్తున్నారని చెప్పేసి ఆ పిల్లలు కూడా అనుకుని ఉంటారు. సో, చూడండి ప్రాణం ఎంత మోసం చేసిందంటే నిజంగానే. ఈ ప్రాణం మీదైతే అస్సలు నమ్మకం పెట్టుకోకూడదండి. సో, అనుకుంటారు చాలా ఈజీగా అనేస్తారన్నమాట. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒక కొత్త లైఫ్ కిందనే ఉంటుంది. అంత కష్టం మధ్యన, అన్ని ఇబ్బందుల మధ్యన గడుపుతారు. కేవలం ఫ్యామిలీ గురించే.